ఈ 29 మసీదులకు సంబంధించి ముతావలీలందరినీ కూడా కలుస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఇది అరుదైన అవకాశం, సంవత్సరంలో ఒకసారి మనకు భగవంతుడు ఇచ్చాడు. మీ అందరికీ తెలుసు, నేను దాదాపు 3 సార్లు పీలేరులో శాసనసభ్యుడిగా ఉన్నాను. ఇక్కడ 4 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాను. మరి ఎక్కడ కూడా మాకు ప్రథమ యుద్ధ సైనికులు మైనార్టీ సోదరులే. ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మీతో పాటు మిగతా అందరు మిత్రులు కూడా మాకు మద్దతు ఇవ్వచ్చు, కానీ మీ మద్దతు ఎప్పుడు కూడా మేము కోరుకుంటూ, ఆ విధంగానే పీలేరులో కానీ ఇక్కడ కానీ మైనార్టీలకు మంచి రాజకీయ భవిష్యత్తు మాకు చేతనైన మేరకు కల్పించాం. రాబోయే రోజుల్లో కూడా ఆ విధంగానే పనిచేస్తాం. మీరు చూస్తూ ఉన్నారు, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు. చాలామంది మైనార్టీ సోదరులు కూడా అది నమ్మారు. నీకు 15,000, నీకు 18,000, నీకు 17,000 ఈ విధంగా చెప్తే అది నిజం అనుకొని మనకు అతి ఎక్కువగా రాయచోట్లో మైనార్టీ సోదరులు ఉండే దగ్గర మన శాసనసభ్యుడు కేవలం 2,000తో ఓడిపోయారు. అదేవిధంగా మదనపల్లిలో మన అభ్యర్థి కేవలం 5,000 లోపల ఓట్లతో ఓడిపోయాడు. ఈ విధంగా కదిరిలో మనం పట్టణానికి సంబంధించిన అల్లుడు మక్బూల్ అక్కడ కూడా చాలా 4,000 ఓట్లతో ఓడిపోయాడు. ఈ విధంగా మైనార్టీలు ఉండే దగ్గరంతా కూడా మనం ఓటమి చవి చూసాము. జరిగిపోయింది. ఈ అబద్ధాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలంతా నమ్మారు, మీరే కాదు. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా తెలుసుకున్నారు ఈ 2 సంవత్సరాల్లో ఏమో అభివృద్ధి జరిగింది మన నియోజకవర్గంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ, లేదా వాళ్ళు ఏ విధంగా ప్రజలను పీక్క తింటా ఉన్నారు, ఏ విధంగా డబ్బుల కలెక్షన్ల మీద ఉన్నారు. ఇలాంటిది ఎప్పుడైనా పుంగనూరు చరిత్రలో జరిగిందా? ఒకసారి మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. అందుకే ఏదైతే ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి మనం పనిచేస్తామో ఆ సిద్ధాంతం మీదే మనం పనిచేయాలా. తప్పుడు మాటలు, అబద్ధాలు, మోసపూరిత మాటలు చంద్రబాబు ఎప్పుడు కూడా చెప్తా ఉంటాడు. ఆ విధమైన మాటలు నమ్మే పరిస్థితి రాబోయే రోజుల్లో కల్పించకుండా మనం అందరూ కూడా జాగ్రత్త వహించాలని చెప్పి మీ పేరున మీ అందరికీ కూడా నమస్కరించు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చేసిన తప్పులకు ఎంతో అభివృద్ధి చేశాం. రాష్ట్రంలో కూడా క్రమం తప్పకుండా ఎన్నికల్లో చెప్పిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి నెల కూడా ఏదో ఒక పథకం కింద బటన్ నొక్కి మహిళలకు అందరికీ కూడా ఆర్థిక సాయం చేశారు. మరి ఈరోజు ఏం పరిస్థితి? ఆ రోజు బ్యాంకుల ముందర వేలాది మంది మహిళలు ఉండేవారు. ఈరోజు బ్యాంకుల ముందర ఎవరున్నారని అడుగుతా ఉన్నాను. అక్కడ పెట్టిన టీ బంకులన్నీ ఎత్తేసారు, ఏవో బ్యాంకులకు వచ్చేవాళ్ళు లేక. అక్కడ మహిళలు వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఈరోజు అప్పుల ఊబిలో కూరుకుపోయారు వీళ్ళు. రైతులు కానీ మహిళలు కానీ, రైతులైతే మరి భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నారు అప్పుల ఊబిలో కూరుకుపోయి. దాదాపు 2 లక్షల చిల్లర కోట్ల పైన రైతులకు ఈ అప్పు భారం ఉంది. మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా రావడానికి కారణం చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, వారి కూటమి. అంచేతే అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్మద్దండి. ఏ విధంగా అయితే 5 సంవత్సరాలు పరిపాలన అందించాడో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అది మనం గుర్తుపెట్టుకుంటే తప్పకుండా ఇంకోసారి మనం తప్పు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా మనం ముఖ్యమంత్రిగా చూసే అవకాశం మీరు కల్పిస్తారని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. మనం ఒక కట్టుదిట్టమైన ఒక క్రమశిక్షణతో పని చేస్తే మనకు ఆ ప్రతిఫలం కూడా 5 సంవత్సరాలు మనం అనుభవించవచ్చు. లేదా మనం తప్పుడు కూతలు, మోసపూరిత మాటలు ఇవన్నీ కూడా చంద్రబాబుకు అలవాటు కాబట్టి, వారి కూటమికి అలవాటు కాబట్టి, ఈయన తానా అంటే ఆ కూటమిలో ఉన్న జనసేన నాయకుడు తాన తందానా అంటాడు. అతనికి ఏమీ తెలియదు. ఏదైనా ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఏమి చేసావు ఈ రాష్ట్రానికి అని అడుగుతా అన్నాను. చంద్రబాబు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకునే వ్యక్తి అతను. మరి మీకు ఓట్లేసిన వాళ్ళు, నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకునే మీ వాళ్ళందరూ కూడా ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నారు? నువ్వు కనీసం మీ శాసనసభ్యులకైనా అపాయింట్మెంట్లు ఇస్తా ఉన్నావా? వారినైనా కలిసే పరిస్థితి ఉందా? లేదు.
గంచేపతికి చంద్రబాబు భజన చేసుకుంటూ నువ్వు ఈరోజు ఈ రాష్ట్రంలో దోచుకుంటే నాకు కూడా భాగం వస్తుంది అనే పరిస్థితుల్లో నువ్వు పనిచేస్తున్నావు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం అంతా కూడా బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ అందరూ కూడా అబద్ధాల కోరులు, మోసపూరిత మాటలు చెప్తారు. ఇవన్నీ కూడా నమ్మద్దండి. మేము మీ వెనకంటే ఉన్నాం. 7 ఎన్నికలంటే అంతకుముందు 3 ఎన్నికలు, 10 ఎన్నికలు అంటే దాదాపు 47 సంవత్సరాలు ఉన్నాం. ఇంకా 3 ఏళ్ళు అయితే 50 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం. మరి ఏ రోజు కూడా మైనార్టీలు కొమ్ము కాసాం తప్ప మేము వేరేగా ఆలోచన చేయలేదు. మరి మీరు కూడా అదే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ పవిత్రమైన మాసంలో మనం కలుసుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మంచి కార్యం జరిగే విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసే విధంగా మనం అందరూ ఆలోచన చేయాలా. మనకు సహాయం చేసిన వారికి మనం అండగా నిలవాలని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.